హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. ఆకాశం బద్దలయ్యేలా వర్షం పడుతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. కార్ల హారన్ల శబ్దం, వర్షం హోరు ఒక విచిత్రమైన శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. కానీ ఆ రద్దీ మధ్యలో బస్టాప్ షెడ్ కింద నించున్న అర్జున్ చెవులకు మాత్రం ఆ శబ్దాలేవీ వినిపించడం లేదు. అతని దృష్టి అంతా తన చేతిలో ఉన్న ఒక క్రీమ్ ఎన్వలప్ మీద ఉంది. వర్షపు చినుకులు షెడ్ మీద నుంచి జారి ఆ ఎన్వలప్ మీద పడుతున్నాయి. అందులోని అక్షరాలు కొంచెం తడసి మసకబారుతున్నాయి. కానీ అర్జున్ గుండెలో ఆ అక్షరాలు మాత్రం సూదుల్లా గుచ్చుకున్నాయి. అందులో సుష్టంగా రాసి ఉంది, చీలాసౌ స్నేహ వేర్స్ చి కార్తిక్. స్నేహ, తన ప్రాణం, తన భవిష్యత్తు అనుకున్న అమ్మాయి ఇప్పుడు మరొకరింటి దీపం కాబోతుంది. మరొకరి పేరు పక్కన తన పేరు చేర్చుకోబోతుంది. అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. అవి వర్షపు నీళ్ళ లేక కన్నీళ్ళ అని చెప్పడం కష్టం. ఆ శుభలేఖను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. గతం ఒక సునామీలా అతని మనస్సును ముంచెత్తింది. 4 ఏళ్ల క్రితం అది కాకినాడ ఇంజనీరింగ్ కాలేజు. అర్జున్ మెకానికల్ బ్రాంచ్ అయితే స్నేహ ఈసీఈ. కాలేజీలో అర్జున్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. చదువులో ఫస్టు, గొడవల్లో ఫస్టు, స్నేహంలో ఫస్టు. కానీ ప్రేమ అనే సబ్జెక్టులో మాత్రం జీరో. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని రకం. అలాంటి అర్జున్ జీవితంలోకి స్నేహ ఒక గాలివాన్లా రాలేదు, ఒక చల్లని తెమ్మర్లా వచ్చింది. అదొక సాయంత్రం కాలేజ్ బస్ మిస్ అయింది. అర్జున్ బైక్ మీద వెళ్తూ ఉంటే బస్ స్టాప్ దగ్గర స్నేహ ఒంటరిగా నించొని ఉంది. అప్పుడే చినుకులు మొదలయ్యాయి. ఆమె దగ్గర గొడుగు లేదు. తెల్లటి చుడిదార్లో వానకు తడవకుండా పుస్తకాలను గుండెలకు హత్తుకొని నించున్న ఆమెను చూడగానే అర్జున్ బండి సడన్గా బ్రేక్ వేశాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అర్జున్ హెల్మెట్ తీస్తూ. స్నేహ భయంగా చూసింది. కాలేజ్లో అర్జున్ గురించి విన్న రౌడీయిజం కథలు గుర్తొచ్చాయి. అది మెయిన్ సెంటర్ వరకు అని నసిగింది. రండి, డ్రాప్ చేస్తాను, వర్షం పెద్దదయ్యేలా ఉంది అన్నాడు అర్జున్ సహజంగా. ఆ ప్రయాణం వారి పరిచయానికి తొలి మెట్టు. ఆ రోజు అర్జున్ బైక్ వెనక కూర్చున్న స్నేహ అతని భుజం తడవకుండా తన చున్నిని అడ్డుపెట్టిన ఆ చిన్న సంఘటన అర్జున్ మనసులో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత రోజులు చాలా వేగంగా గడిచాయి. క్యాంటీన్లో టీ తాగడం దగ్గర మొదలై లైబ్రరీలో పుస్తకాలు మార్చుకోవటం వరకు వెళ్ళింది. స్నేహ చాలా మృదు స్వభావి. అర్జున్ కోపాన్ని తగ్గించగలిగే ఏకైక మనిషి ఆమె. అర్జున్, నువ్వెందుకు చిన్నదానికి అంత కోపడతావు? కోపం మనిషిని బలహీనుని చేస్తుంది అని స్నేహ చెప్పినప్పుడు అర్జున్ చిన్న పిల్లాల్లా తల ఉంచుకుని వినేవాడు. ఆ రౌడీ అర్జున్ స్నేహ ముందు మాత్రం సాధువులా మారిపోయేవాడు. ఫైనల్ ఇయర్ ఫేర్వెల్ పార్టీ రోజు అందరు ఫోటోలు దిగుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. అర్జున్ మాత్రం స్నేహ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆమె కాలేజ్ టెర్రస్ మీద ఒంటరిగా నించొని ఉంది. వెన్నెల కాంతి ఆ మొక్క మీద పడుతుంది. అర్జున్ మెల్లగా వెనక నుంచి వెళ్ళాడు. స్నేహ ఆమె వెనక్కి తిరిగింది. కళ్ళల్లో ఏదో తెలియని దిగులు. రేపటితో కాలేజ్ అయిపోతుంది అర్జున్, ఎవరి దారి వాళ్ళది కదా అని అంది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ, దారులు వేరైనా గమ్యం ఒకటే అయితే బాగుంటుంది కదా స్నేహ అని అన్నాడు. స్నేహ అర్థం కానట్టు చూసింది. అర్జున్ మోకాళ్ళ మీద కూర్చోలేదు, సినిమా స్టైల్ డైలాగులు చెప్పలేదు. కేవలం తన చేతిని ఆ ముందు చాచాడు. తన కోపాన్ని భరించే ఓపిక, నా జీవితాన్ని పంచుకునే అర్హత నీకు తప్ప ఎవరికి లేవు స్నేహ, నాతో వస్తావా? స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మారు మాట్లాడకుండా తన చేతిని అర్జున్ చేతిలో పెట్టింది. ఆ స్పర్శ 2 మనసుల మధ్య జరిగిన ఒక మూగ ఒప్పందం. ఆ రోజు వారు ఒకరికొకరు ప్రాణమిస్తామని ప్రమాణం చేయలేదు, కానీ ప్రాణం ఉన్నంత వరకు తోడుగా ఉంటామని మాత్రం అనుకున్నారు. ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. జోబులో ఫోన్ మోగుతుంది. తీసి చూశాడు. డిస్ప్లే మీద మై వర్డ్ అని పేరు వస్తుంది. అది స్నేహ. గుండె
వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమయంలో స్నేహ ఎందుకు చేస్తుంది? మళ్ళీ పనుల్లో బిజీగా ఉండాలి కదా. వణికే చేతులతో లిఫ్ట్ చేశాడు. హలో! అర్జున్ గొంతు బొంగురుపోయింది. అవతల నుంచి ఏడుపు శబ్దం. గుండె పగిలేలా స్నేహ ఏడుస్తుంది. ఆ ఏడుపు వింటూ ఉంటే అర్జున్ ప్రాణం లెగేసినట్లయింది. స్నేహ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అర్జున్, నన్ను క్షమించు. నేను ఓడిపోయాను అర్జున్, నేను ఓడిపోయాను అంటూ బోర్న విలిపించింది. స్నేహ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు నాది. నేనింకా సెటిల్ కాలేదని నీ వాళ్ళని ఒప్పించడానికి టైం అడిగాను. ఈలోపు ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు అన్నాడు అర్జున్ బాధగా. స్నేహ తండ్రి రాఘవరావు గారు ఆ ఊర్లో పెద్ద మనిషి. పరువు ప్రతిష్టలే ఆయనకు ఊపిరి. కూతురు ప్రేమించిందని తెలిస్తే ఊపిరి తీయటానికైనా తీసుకోవడానికైనా వెనకాడని మనిషి. వారం రోజుల క్రితం స్నేహ ఇంట్లో విషయం చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె నోరు తెరిచేలోపే రాఘవరావు గారు సంబంధం ఖాయం చేసి వచ్చారు. అర్జున్ నాతో చెప్పాను, నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. ఈ పెళ్లి జరగకపోతే ఊర్లో నా పరువు పోతుంది, నేను పురుగుల మందు తాగి చేస్తాను అని బెదిరించారు. అమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చింది. నేను ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నేను చస్తే నాన్న పరువు ఇంకా పోతుందని భయం వేస్తుంది. స్నేహ గొంతులో నిస్సహాయత సుష్టంగా వినిపిస్తుంది. అర్జున్ మౌనంగా వింటున్నాడు. ప్రేమ గొప్పదా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు గొప్పవారా అనే యుద్ధంలో ఎప్పుడూ ప్రేమికులే బలి అవుతారు. స్నేహ కూడా అలాగే బలైంది. అర్జున్ స్నేహ పిలిచింది. చెప్పు స్నేహ, నువ్వు నా పెళ్ళికి రావాలి. అర్జున్ షాక్ అయ్యాడు. ఏంటి స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? నీ మెల్లో ఇంకొకరు తాళి కడుతూ ఉంటే నేను చూడాలా? నా వల్ల కాదు స్నేహ, నేను రాలేను. ప్లీజ్ అర్జున్, నా కోసం రావా? ఇది నా చివరి కోరిక అనుకో. నేను కార్తిక్ని పెళ్లి చేసుకున్నాను అంటే అర్థం నేను అతన్ని ప్రేమిస్తున్నానని కాదు. కేవలం నాన్న ప్రాణాల కోసం ఈ త్యాగం చేస్తున్నాను. కానీ నా జీవితంలో జరిగే ఈ ముఖ్యమైన ఘట్టంలో నా మనసులో ఉన్న నువ్వు లేకపోతే ఈ పెళ్లి మండపం నాకు శ్మశానంలా ఉంటుంది. నువ్వు దూరంగా నించొని చూసినా చాలు నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ అర్జున్, రాని ప్రాధేయపడింది. అర్జున్ కళ్ళ నుండి కన్నీరు ధారాపాతం కారుతుంది. తను ప్రేమించిన అమ్మాయి వేరొకరు సొంతం అవుతూ ఉంటే సాక్షిగా నిలబడమని పిలుస్తుంది. ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా? కానీ స్నేహ అడిగింది. తనెప్పుడు అర్జున్ని ఏదడగలేదు. ఇదే మొదటిసారి, బహుశా చివరిసారి. సరే స్నేహ, వస్తాను అని మాట ఇచ్చాడు అర్జున్. ఫోన్ కట్ చేశాడు. ఆ రాత్రి అర్జున్కి నిద్రలేదు. తన రూమ్లో ఉన్న స్నేహ ఫోటోలను చూస్తూ కూర్చున్నాడు. తనిచ్చిన గడియారం, తను రాసిన లేఖలు అన్నీ ఇప్పుడు మౌన సాక్షులుగా మిగిలిపోయాయి. మరుసటి రోజు ఉదయం అర్జున్ బ్యాగ్ సర్దుకున్నాడు. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా గోదావరి జిల్లాలకు వెళ్ళాలి. అదే రూట్లో ఎన్నోసార్లు స్నేహతో కలిసి ప్రయాణించాడు. అప్పుడు ఆ ప్రయాణం చాలా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక శిక్షలా అనిపిస్తుంది. బస్సు ఎక్కాడు. కిటికీ పక్కన కూర్చున్నాడు. బస్సు కదులుతూ ఉంటే వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ గతాన్ని తలుచుకున్నాడు. ఒకసారి బస్సులో స్నేహ నిద్రపోతూ అర్జున్ భుజం మీద తలవాల్చింది. ఆమె జుట్టు గాలికి ఎగురుతూ అర్జున్ ముఖం తాకుతూ ఉంటే ఆ క్షణం అక్కడే ఆగిపోతే బాగుండనిపించింది. ఇప్పుడు పక్క సీటు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ అర్జున్ జీవితంలో ఏర్పడబోయే శూన్యానికి నిదర్శనం. సాయంత్రానికి స్నేహ వాళ్ళ ఊరు చేరాడు. ఊరంతా పండగ వాతావరణం. రాఘవరావు గారి కూతురి పెళ్లి అంటే మామూలు విషయం కాదు. వీధి వీధిన ఫ్లెక్సీలు కట్టారు. ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. డప్పుల శబ్దాలు, సన్నాయి మేళాలు వినిపిస్తున్నాయి. అర్జున్ గుండె బరువెక్కింది. అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఆ పందిరి కింద పెళ్లి కూతురుగా స్నేహ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అక్కడకు దగ్గరలో ఉన్న ఒక చిన్న లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. ఫ్రెష్ అయి కొత్త బట్టలు వేసుకున్నాడు. స్నేహకు బ్లూ కలర్ షర్ట్ అంటే ఇష్టం. అదే వేసుకున్నాడు. అద్దంలో తన్ను తాను చూసుకున్నాడు. ముఖంలో కల లేదు. కళ్ళల్లో జీవం లేదు. కేవలం ఒక బొమ్మలా ఉన్నాడు.
రాత్రి 8 గంటలు రిసెప్షన్ జరుగుతుంది. అర్జున్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాడు. చాలా రద్దీగా ఉంది. ఎవరికి అనుమానం రాకుండా జనం మధ్యలో కలిసిపోయాడు. స్టేజ్ మీద పూలతో అలంకరించబడిన సింహాసనం లాంటి కుర్చీలో స్నేహ కూర్చుని ఉంది. పక్కన కార్తిక్ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నాడు. కానీ స్నేహ బంగారు రంగు పట్టు చీరలో ఒంటి నిండా నగలతో దేవతలా ఉంది. కానీ ఆ దేవత ముఖంలో నవ్వు లేదు. పెదవుల మీద బలవంతపు చిరునవ్వు కూడా లేదు. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. వచ్చే వాళ్ళకి యాంత్రికంగా నమస్కారం పెడుతుంది. అర్జున్ ఒక స్తంభం చాటున నించొని ఆమెనే చూస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నావు స్నేహ, కానీ ఈ అలంకరణ నా కోసం కాదే అనుకున్నాడు మనసులో. అప్పుడే స్నేహ చూపులు అనుకోకుండా అర్జున్ ఉన్న వైపు తిరిగాయి. అంతమంది జనమున్నా ఆమె కళ్ళు అర్జున్ని వెతికి పట్టుకున్నాయి. ఒక్క క్షణం కాలం ఆగిపోయింది. స్నేహ కళ్ళల్లో మెరుపు వచ్చింది. అది సంతోషం కాదు, ఒక రకమైన ఊరట. నువ్వొచ్చావా అని కళ్ళు అడుగుతున్నాయి. అర్జున్ కళ్ళతోనే నేనున్నాను అని సమాధానం చెప్పాడు. కానీ ఆ క్షణంలోనే ఒక అనూహ్య సంఘటన జరిగింది. స్టేజ్ మీద ఉన్న కార్తిక్ స్నేహ చెవిలో ఏదో చెప్పాడు. స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి కార్తిక్ వైపు చూసింది. ఆ ముఖంలో భయం కనపడింది. అర్జున్కి అర్థం కాలేదు. ఏం జరిగింది? కార్తిక్ ఏం చెప్పాడు? అంతలో స్నేహ వాళ్ళ నాన్న రాఘవరావు గారు మైక్ తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ పెళ్ళి నాకు చాలా ప్రత్యేకమైంది. నా అల్లుడు కార్తిక్ మా కుటుంబ పరువును మరింత పెంచేవాడు. కానీ ఒక చిన్న విషయం మీ అందరితో పంచుకోవాలి అంటూ ఏదో సీరియస్గా చెప్పబోతున్నారు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన గురించి తెలిసిపోయిందా, లేక మరేదైనా సమస్య? రాఘవరావు గారు కార్తిక్ గారు ఈ పెళ్లికి ఒక షరతు పెట్టారు అని అన్నారు. షరతు? పెళ్లిపీటల మీద షరతు ఏంటి? అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అర్జున్ దృష్టి స్నేహ మీద పడింది. ఆమె కళ్ళు దేనికోసమో భయపడుతున్నట్లు సహాయం కోసం ఆర్తిగా అర్జున్ వైపు చూస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది అర్జున్కి తెలియదు. కానీ ఏదో జరగకూడనిది జరుగుతుందని మాత్రం అతని మనసు హెచ్చరిస్తుంది. తన ప్రేయసి కళ్ళల్లోని ఆ భయం వెనుక ఉన్న కారణం ఏంటి? రాఘవరావు గారు మైక్లో మాట్లాడుతూ ఉంటే ఫంక్షన్ హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి చూపులు ఆయన వైపే ఉన్నాయి. అర్జున్ కూడా ఊపిరి బిగపట్టి వింటున్నాడు. మా అల్లుడు గారు కార్తిక్ ఈ కాలం కుర్రవాడైన పాతకాలం పద్ధతులు విలువలు ఉన్న మనిషి. పెళ్లికి ముందు ఆయన నాతో ఒక మాట అన్నారు. మామగారు, నాకు మీ ఆస్తిపాస్తులు కట్న కానుకలు ఏమీ వద్దు. నాకు కావాల్సింది కేవలం మీ అమ్మాయి స్నేహ మాత్రమే. మీరు స్నేహ పేరు మీద ఇవ్వాలనుకున్న కట్నం డబ్బు మొత్తం మన ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. అదే నాకు మీరిచ్చే నిజమైన కట్నం అని చెప్పారు అంటూ రాఘవరావు గారు గర్వంగా ప్రకటించారు. ఆ మాట వినగానే హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఎంత గొప్ప మనసు! రాఘవరావు గారు నిజంగా అదృష్టవంతులు. దేవుళ్లాంటి అల్లుడు దొరికాడు. అందరూ కార్తిక్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కార్తిక్ వినయంగా నమస్కారం చేస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. ఆ నవ్వులో ఎంత కృత్రిమత్వం ఉందో, ఎంత మోసం దాగి ఉందో అక్కడున్న ఎవరికీ తెలియదు, ఒక్క స్నేహకు తప్ప. అర్జున్ స్తంభం చాటు నుంచి ఇదంతా గమనిస్తున్నాడు. నిజంగానే అతను అంత మంచివాడా? మరి స్నేహ కళ్ళల్లో ఆ భయం ఎందుకు? ఇందాక స్నేహ చెవిలో ఏదో చెప్పినప్పుడు ఆమె ఎందుకు వణికిపోయింది? అర్జున్ మనసులో అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. నిజానికి రాఘవరావు గారు మైక్ అందుకోకముందు కార్తిక్ స్నేహ చెవిలో చెప్పింది ప్రేమ మాట కాదు, బెదిరింపు మాటలు. స్నేహ చూపులు అర్జున్ వైపు వెళ్ళినప్పుడు కార్తిక్ అది గమనించాడు. అతను స్నేహ భుజం గట్టిగా నొక్కుతూ చెవిలో ఇలా గుసగుసలాడాడు. నీ పాత ప్రియుడు వచ్చాడని నాకు తెలుసు స్నేహ. అక్కడ స్తంభం వెనుక దాక్కున్నాడు చూడు, అక్కడ స్తంభం వెనుక దాక్కున్నాడు చూడు. నువ్వు ఇప్పుడు నవ్వకపోతే ఈ స్టేజ్ దిగేలోపు
నా మనుషులు వాడిని లాక్కెళ్ళి కాళ్ళు చేతులు విరిచేస్తారు. రేపు ఉదయానికి వాడు శవంలో దొరుకుతాడు. నీ నాన్న పరువు పోకూడదన్నా, నీ ప్రియుడు బతకాలన్నా మొహం మీద నవ్వు ఉండాలి. ఆ మాటలు స్నేహ గుండెల్లో బాంబులా పేలాయి. అందుకే ఆమె భయంతో కార్తీక్ వైపు చూసింది. తన కోసం వచ్చిన కార్తీక్ తన వల్ల ఏ ప్రమాదం జరగకూడదని బలవంతంగా పెదాల మీద నవ్వు పులుముకుంది. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న కన్నీటి సముద్రం అర్జున్కి మాత్రమే కనిపిస్తుంది. రిసెప్షన్ కార్యక్రమం ముగిసింది. అందరూ భోజనాలకు వెళ్తున్నారు. అర్జున్కి ఆకలిగా లేదు, కానీ అక్కడే ఉంటే ఎవరైనా గుర్తుపడతారేమో అని భోజనాల సెక్షన్ వైపు వెళ్ళాడు. మనసు బాగులేనప్పుడు పంచభక్ష పరమాన్నాలు కూడా విషంలాగానే అనిపిస్తాయి. ప్లేట్లో నామమాత్రంగా వడ్డించుకుని ఒక పక్కన ఉన్న ఖాళీ టేబుల్ దగ్గర నించున్నాడు. ఆ టేబుల్కి అవతల వైపు కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో నలుగురు యువకులు మందు గ్లాస్తో నించుని ఉన్నారు. వాళ్ళు కార్తీక్ స్నేహితులు అని అర్జున్కి వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది. వాళ్ళు కాస్త తూలుతూ మాట్లాడుకున్నారు. అర్జున్ వారి కనపడకుండా గోడవైపు తిరిగి నించున్నాడు. వాళ్ళ మాటలు అర్జున్ చెవిలో పడ్డాయి. ఒరేయ్, మన కార్తీక్ గాడికి మామూళ్ళ కాదురా, రాఘవరావు గారి కూతుర్ని పడేశాడు. ఈ పెళ్లి గాని జరగకపోతే రేపు ఉదయానికి జైల్లో ఉండేవాడు తెలుసా అన్నాడు ఒక నవ్వుతూ. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. జైలా? మరొకడు స్పందించాడు. అవునరా, బెంగళూరులో ఆ రియల్ ఎస్టేట్ స్కామ్లో వాడు ఇరుక్కున్నాడు. ఆ ఇన్వెస్టర్లు వాడిని చంపేస్తామని వెంటపడుతున్నారు. ఇప్పుడు రాఘవరావు గారు అల్లుడని ట్యాగ్ తగిలించుకుంటే ఆ పవర్తో తప్పించుకోవచ్చు. పైగా ఆ ముసలోడు కట్నం అనాశ్రమానికి అని చెప్పాడు. కానీ కార్తిక్ గాడు ఇప్పటికే మామగారి దగ్గర అర్జెంట్ బిజినెస్ అని చెప్పి 5 కోట్ల లోపల వేయించుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. అంతేలేరా, పైన పటారం లోన్ లొటారం. పాపం ఆ పిల్ల స్నేహ అందంగా ఉంది, కానీ మన వాడి చేతిలో బలైపోతుంది. పెళ్ళయ్యాక ఆస్తి మొత్తం రాయించుకొని ఆ పిల్లను వదిలేసిన ఆశ్చర్యం లేదు. వాడికి అమెరికాలో ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. గట్టిగా అరవకరా, ఎవరైనా వింటే తంతారు. అర్జున్ రక్తం మరిగిపోయింది. చేతిలో ఉన్న ప్లేట్ని గట్టిగా విసిరేశాడు. అంటే కార్తీక్ ఒక మోసగాడు. కేవలం తన అప్పులు తీర్చుకోవడానికి, స్కామ్ల నుంచి తప్పించుకోవడానికి స్నేహను పాముల వాడుకున్నాడు. అనాథాశ్రమాలకు దానాలు వంటి నాటకాలాడి రాఘవరావు గారిని నమ్మించాడు. అర్జున్కి ఇప్పుడు అర్థమైంది. స్నేహ కేవలం ఒక బలవంత పెళ్లి చేసుకోవడం లేదు, ఒక నరకంలోకి అడుగు పెట్టబోతుంది. లేదు, ఇది జరగనివ్వకూడదు. నా స్నేహను ఆ రాక్షసుడికి బలి ఇవ్వను అని అర్జున్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. కానీ ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి రాఘవరావు గారికి చెబితే నమ్ముతారా? నీ కూతుర్ని ప్రేమించాను, అందుకే పెళ్లి ఆపటానికి ఇలాంటి కట్టుకథలు చెబుతున్నావు అని తన్ని తరిమేస్తారు. చేతిలో సాక్ష్యం కావాలి. అర్జున్ ఆలోచిస్తూ వాష్రూమ్ వైపు వెళ్ళాడు. ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. హలో మిస్టర్ లవర్ బాయ్. అర్జున్ వెనక్కి తిరిగాడు. అక్కడ కార్తీక్ నించుని ఉన్నాడు. పెళ్ళికొడుకు బట్టల్లో, చేతిలో సిగరెట్తో, చాలా స్టైల్గా, కానీ కళ్ళల్లో క్రూరత్వంతో చూస్తున్నాడు. నువ్వు వస్తావని స్నేహ చెప్పింది, కానీ నిజంగానే ఇంత ధైర్యం చేస్తావని అనుకోలేదు అన్నాడు కార్తీక్ పొగ వదులుతూ. అర్జున్ కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూశాడు. నాకు భయం లేదు కార్తీక్, కానీ నీకు ఉండాలి. నీ స్నేహితుడు తాగిన మత్తులో చాలా నిజాలు బయట పెట్టారు. బెంగళూరు స్కాము, 5 కోట్లు, అమెరికా గర్ల్ ఫ్రెండు, లిస్టు చాలా పెద్దదే ఉందే. కార్తీక్ ముఖంలో నవ్వు మాయమైంది. ఒక్క అడుగు ముందుకు వేసి అర్జున్ కాలర్ పట్టుకున్నాడు. ఒరేయ్, నా గురించి తెలిస్తే మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నా మనుషులు బయట రెడీగా ఉన్నారు, నీ శవం కూడా దొరకదు. అర్జున్ కార్తీక్ చేతిని విదిలించాడు. నువ్వు నా ప్రాణం తీస్తావని నాకు భయం లేదు కార్తీకం, కానీ నా స్నేహ జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం ఊరుకోను. రేపు ఉదయం తాళి కట్టేలోపు నీ అసలు రంగు బయట పెడతాను. రాఘవరావు గారి కాళ్ళ దగ్గర నిన్ను దోషిగా నిలబెడతాను అని హెచ్చరించాడు.
కార్తీక్ వికటంగా నవ్వాడు. ట్రై చేయి, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చిన్న పిచ్చి వేషం వేసినా దానికి శిక్ష నీకు పడదు, స్నేహకు పడుతుంది. ఇప్పుడే వెళ్ళి ఆమెను ఒక దెబ్బ వేసి వస్తాను, నీకు శాంపిల్ చూపించడానికి అంటూ వెళ్ళబోయాడు. అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంది. కార్తీక్ చొక్కా పట్టుకుని గోడ కదింపెట్టాడు. స్నేహ ఒంటి మీద చిన్న గాయమైన నిన్నిక్కడే చంపేస్తాను అని గాండ్రించాడు. కార్తీక్ భయపడలేదు, కానీ అర్జున్ కళ్ళలో ఆవేశం చూసి కాస్త వెనక్కి తగ్గాడు. తన చొక్కా సర్దుకుంటూ, చూద్దాం, రేపు ఉదయం 7 గంటలకు ముహూర్తం. ఈ రాత్రి నీది. ఏం పీక్కుంటావో పీక్కో, కానీ ఒక్కటి గుర్తించుకో, నా దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర ఏముంది? కేవలం ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమతో ఏది గెలవలేవు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 1 గంట. అర్జున్ లాడ్జికి రాలేదు. ఫంక్షన్ హాల్ బయట చీకట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. చేతిలో సాక్ష్యం లేదు, సమయం లేదు. ఉదయం 7 గంటలకు ముహూర్తం అంటే ఇంకా 6 గంటలు మాత్రమే ఉంది. ఈ 6 గంటల్లో కార్తీక్ని అడ్డుకోవటం ఎలా? అతనికి తన స్నేహితుడు శివ గుర్తొచ్చాడు. శివ హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు. వెంటనే ఫోన్ తీసి శివకు కాల్ చేశాడు. శివ, అర్జున్ పని పడింది, నిద్రపోతున్నావా? అర్జున్, ఈ టైంలో ఏంట్రా? స్నేహ పెళ్లి దగ్గర ఉన్నావు కదా? అవునరా, కానీ ఆ పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి కొడుకు కార్తీక్ ఒక ఫ్రాడ్ గాడు. బెంగళూరులో ఏదో స్కామ్ చేశారు. వాడి డీటెయిల్స్ నీకు పంపిస్తాను. వాడి మీద ఏమైనా కేసులు ఉన్నాయేమో వెంటనే చూసి చెప్పాలి. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా అని అర్జున్ ఆతృతగా చెప్పాడు. సరేరా, వాడి ఫోటో, పూర్తి పేరు పంపి మా డేటాబేస్లో చూస్తాను, కానీ టైం పడుతుంది అన్నాడు శివ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ప్లీజ్ రా అని ఫోన్ పెట్టేశాడు అర్జున్. అర్జున్ మళ్ళీ ఫంక్షన్ హాల్ వైపు చూశాడు. పెళ్లి కూతురు గది కిటికీలోంచి దీపం వెలుతురు కనిపిస్తుంది. అక్కడ స్నేహ నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చుని ఉంటుందని అతనికి తెలుసు. స్నేహ, నువ్వు భయపడకు, నేనున్నాను, ఈ పెళ్లి జరగదు, ఇది నా వాగ్దానం అని గాల్లో తన సందేశాన్ని పంపాడు. కానీ అర్జున్కి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ అంతా సులభంగా ఓడిపోయేవాడు కాదు. అర్జున్ ఫోన్ మాట్లాడడం కార్తీక్ మనిషి ఒకడు గమనించాడు. వాడు వెంటనే వెళ్ళి కార్తీక్కి చెప్పాడు. అన్న, ఆ అర్జున్ గాడు ఎవరికో ఫోన్ చేసి నీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. పోలీస్ అనుకుంటా. కార్తీక్ ముఖం కందగడ్లా మారింది. పోలీస్ దాకా వెళ్ళాడా? అయితే వాడాట ఇక్కడితో కట్టించాలి. ఒరేయ్, మన బ్యాచ్ని పిలవండి, వాని లేపేయండి, ఆత్మహత్య చేసుకున్నట్లు సెట్ చేయండి, ప్రేమ విఫలమై చచ్చాడని లోకం నమ్ముతుంది అని ఆర్డర్ వేశాడు. అర్జున్కి రాబోయే ప్రమాదం గురించి తెలియదు. అతను శివ ఫోన్ కోసం ఎదురు చూస్తూ రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు వైపు నడిచాడు. చీకట్లో నుంచి ఒక నల్లటి స్కార్పియో కార్ వేగంగా అర్జున్ వైపు దూసుకువస్తుంది. దాని లైట్లు ఆర్పేసి ఉన్నాయి. అర్జున్ టీ తాగకుండా వెనక నుంచి ఏదో అలికిడి వినిపించి తిరిగాడు. అంతలోనే ఆ కారు అతని మీదకు దూసుకొచ్చింది. అర్జున్ అని ఎవరో అరిచినట్టు వినిపించింది. చీకటిని చీల్చుకుంటూ ఆ నల్లటి స్కార్పియో కారు ఒక మృగంలా అర్జున్ మీదకు దూసుకువస్తుంది. లైట్లు ఆర్పేసి ఉన్నాయి. ఇంజన్ శబ్దం మాత్రం వినిపిస్తుంది. అర్జున్ చేతిలో టీ గ్లాస్ ఉంది. వెనక నుంచి అర్జున్ అని ఎవరో అరిచిన శబ్దం వినిపించింది. కానీ అది రిజిస్టర్ అయ్యేలోపే కారు అతనికి కేవలం 2 అడుగుల దూరంలోకి వచ్చింది. అర్జున్ మెదడు సెకండ్లో 100 వంతులో స్పందించింది. చేతిలోని గ్లాస్ విసిరేసి పక్కనే ఉన్న మురిక్కాల వైపు డ్రైవ్ చేశాడు. దడాల్ కార్ ఢీకొట్టి బెంచీలను బలంగా ఢీకొట్టింది. ఆ శబ్దానికి ఆ ప్రాంతం దద్దరిల్లింది. అర్జున్ రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోయాడు. మోచేయి రాసుకుపోయింది. నుదుటి మీద రాయి తగిలి రక్తం కారుతుంది. కార్ సడన్ బ్రేక్ వేసి ఆగింది. అందులోంచి 4 రౌడీలు దిగారు. చేతిలో ఇనుపరాడ్లు ఉన్నాయి. ఒరేయ్, వాడు ఎటుపోయాడు? చచ్చడలేదా అని ఒకడు అరిచాడు. చీకట్లో కనబడట్లేదన్నా, ఆ పొదల్లోకి దూకినట్టున్నాడు అన్నాడు ఇంకొకడు. వెతకండి, శవం దొరకాలి, లేకపోతే కార్తీక్ అన్న మన చర్మాలు వలుస్తాడు. అర్జున్ ఊపిరి బిగపట్టి ఆ పొదల్లోనే పడుకున్నాడు.
గుండె డప్పు కొట్టుకున్నట్లు కొట్టుకుంటుంది. రక్తం కళ్ళల్లోకి జారుతుంది. వీళ్ళు కేవలం బెదిరించడానికి రాలేదు, చంపడానికే వచ్చారు. అంటే కార్తీక్కి నా గురించి పూర్తిగా భయం పట్టుకుంది అనుకున్నాడు అర్జున్. ఆ భయమే అర్జున్కి బలం వచ్చింది. అంటే తన చేతికి దొరకబోయే సాక్ష్యం చాలా బలమైందన్నమాట. రౌడీలు టార్చ్ లైట్లు వేసి వెతుకుతున్నారు. ఒకడు అర్జున్ ఉన్న పొదవైపు వస్తున్నాడు. అర్జున్ పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకున్నాడు. వాడు దగ్గరకు రాగానే అర్జున్ మెరుపు వేగంతో లేచి వాడి కాలి మీద బలంగా తన్నాడు. వాడు అమ్మో అని కింద పడగానే అర్జున్ చీకట్లోకి పరుగు తీశాడు. ఒరేయ్, వాడు పారిపోతున్నాడు, పట్టుకొండని మిగతా ముగ్గురు వెంటపడ్డారు. అది పల్లెటూరు, ఇరుకైన సందులు, పొలాలు. అర్జున్కి ఆ ఊరు కొత్త. ఇటు వెళ్తున్నాడో తెలియదు. కేవలం ప్రాణం కాపాడుకోవడానికి, సాక్ష్యం సంపాదించడానికి పరిగెడుతున్నాడు. వెనక రౌడీల అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఒక ముళ్ళ కంచె దూకుతూ ఉండగా అర్జున్ చొక్క చినిగిపోయింది. కాలు బెణికింది. నొప్పి ప్రాణం తీస్తుంది. అయినా ఆగలేదు. ఒక పాత గుడి వెనక దాక్కున్నాడు. రొప్పుతున్నాడు. జోబులో ఫోన్ వైబ్రేట్ అయింది. శివ. అర్జున్ వణుకుతున్న చేతులతో ఫోన్ తీశాడు. డిస్ప్లే పగిలిపోయింది, కానీ ఫోన్ పనిచేస్తుంది. శివ, చెప్పు అన్నాడు అర్జున్ రహస్యంగా. అర్జున్, నువ్వు చెప్పింది నిజమేరా. వాడు కార్తిక్ కాదు. వాడు అసలు పేరు కిరణ్. బెంగళూరు, చెన్నైలో పెద్ద మ్యారేజ్ ఫ్రాడ్ గాడు. అమ్మాయిలు పెళ్లి పేరుతో మోసం చేసి ఆస్తులు లాక్కొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయటం వాడి స్టైలు. వాడి మీద ఇప్పటికే 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. వాడి ఫోటోలు, ఎఫ్ఐఆర్ కాపీలన్నీ నీ వాట్సాప్కి పంపాను. వెంటనే లోకల్ పోలీసులకు చూపించు అన్నాడు శివ. అర్జున్ గుండెల్లో ఆశ చిగురించింది. శివ, లోకల్ పోలీసులకి చూపించే టైం లేదు. వాడి మనుషులు నన్ను చంపడానికి వెంటపడుతున్నారు. ఇప్పుడు నేను నేరుగా పెళ్లి మండపానికి వెళ్ళాలి. రాఘవరావు గారికి ఈ సాక్ష్యం చూపించాలి. జాగ్రత్త అర్జున్. వాడి క్రిమినల్ రికార్డ్ చాలా డేంజర్. ఎవరినైనా చంపడానికి వెనకాడ్డు. నేను కూడా బయలుదేరుతున్నాను, కానీ రావడానికి టైం పడుతుంది అన్నాడు శివ. అర్జున్ ఫోన్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేశాడు. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. 90%, 95% నెట్వర్క్ స్లోగా ఉంది. అర్జున్ టెన్షన్తో చచ్చిపోతున్నాడు. చివరికి డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది. ఓపెన్ చేసి చూశాడు. కార్తిక్ ఫోటో పక్కన వాంటెడ్ అని రాసి ఉంది. దొరికావురా దొంగనాయలా, ఇక నీ ఆట ముగిసింది అనుకున్నాడు అర్జున్. కానీ అప్పుడే, ఒరే, ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు, వెతకండి అని రౌడీల గొంతు వినిపించింది. అర్జున్ గుడి ప్రవహారి గోడ దూకి పొలాల వైపు పరుగు తీశాడు. సమయం తెల్లవారుజామున 4 గంటలు. ముహూర్తానికి ఇంకా 3 గంటలు మాత్రమే ఉంది. పెళ్లి మండపంలో సన్నాయి మేళం మోగుతుంది. స్నేహను పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తున్నారు. పసుపు రాసి మంగళస్నానం చేయించారు. ఆమె శరీరం అక్కడ ఉంది, కానీ ప్రాణం లేదు. కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. అద్దంలో తన్ను తాను చూసుకుంది. నుదుటిన పెద్ద బొట్టు, మెడనిండా నగలు. ఇది పెళ్లి అలంకరణ కాదు, బలిపసుపు అలంకరణ అనుకుంది మనసులో. తల్లి పార్వతమ్మ వచ్చింది. స్నేహ, ఏడు పాపు తల్లి, ఇదంతా మన మంచికే. నాన్నగారు చెప్పారంటే ఆలోచించి చేస్తారు కదా అని ఓదార్చింది. స్నేహ తల్లివైపు కోపంగా జాలిగా చూసింది. మంచిదా అమ్మా? నా గొంతు కోయటం మంచిదా? ఆ కార్తిక్ మనిషి కాదు, మృగం. నాన్నకు పరువు పిచ్చి, నీకు భయం. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. అర్జున్ వచ్చాడు తెలుసా, నా కోసం వచ్చాడు. కానీ ఆ కార్తిక్ గాడు అర్జున్ ఏదో చేస్తానని బెదిరించాడు. అర్జున్కి ఏమేం జరిగితే ఈ మండపంలోనే నీ శవంలా మారతాను అని గట్టిగా చెప్పింది. పార్వతమ్మ నోరు మూసుకుంది. కూతురి కళ్ళల్లో అంతటి ఆవేశం ఆమె ఎప్పుడు చూడలేదు. అర్జున్ వచ్చాడా, ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. తెలీదమ్మా, రాత్రి నుంచి ఫోన్ కలవట్లేదు, నాకు భయంగా ఉంది అంటూ స్నేహ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. ఉదయం 6 గంటలు. పెళ్లి మండపం కిక్కిరిసిపోయింది. బంధుమిత్రులందరూ వచ్చారు. కార్తిక్ పట్టుపంచలో రాజకుమారులా మెరిసిపోతున్నాడు. రాఘవరావు గారిని పక్కన కూర్చోబెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మామగారు
ముహూర్తం దగ్గర పడుతుంది, అంతా రెడీనా అని అన్నాడు. అంతా రెడీ బాబు, మీలాంటి అల్లుడు దొరకటం మా పూర్వజన్మ సుకృతం అన్నారు రాఘవరావు గారు అమాయకంగా. కార్తీక్ మనసులో నవ్వుకున్నాడు. నీ ఆస్తి మొత్తం నా చేతికి వచ్చాక తెలుస్తుంది సుకృతమో దుష్కృతమో. అర్జున్ గురించి కార్తీక్కి సమాచారం అందింది. అన్నా వాడు తప్పించుకున్నాడు, కానీ గాయపడ్డాడు. ఈ ఊర్లో వాడికి ఎవరు తెలియదు, సమయానికి రాలేళ్లే అని రౌడీలు చెప్పారు. కార్తీక్ రిలాక్స్ అయ్యాడు. సరే, మీరు మండపం చుట్టూ కాపలా ఉండండి, వాడు కనిపిస్తే లోపలికి రాకుండానే లేపేయండి అని ఆర్డర్ వేశాడు. అర్జున్ ఎక్కడా? అర్జున్ మండపం వెనక వైపు ఉన్న క్యాటరింగ్ వాళ్ళ టెంట్ దగ్గర ఉన్నాడు. బట్టలు చినిగిపోయి మట్టితో నిండిపోయాయి, రక్తం మరకలు కనిపిస్తున్నాయి. ఇలా లోపలికి వెళ్తే సెక్యూరిటీ గార్డులు ఆపేస్తారు, కార్తీక్ మనసులు గుర్తుపడతారు. అక్కడ ఒక పెద్ద డ్రమ్ములో నీళ్లు ఉన్నాయి. అర్జున్ ముఖం కడుక్కున్నాడు. పక్కనే క్యాటరింగ్ వాళ్ళ యూనిఫామ్ ఆరేసి ఉంది. అర్జున్కి వేరే దారి లేదు. తన చిరిగిన చొక్కా మీద ఆ అప్రాన్ వేసుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు. ఒక పెద్ద బిందెను భుజం మీద పెట్టుకొని క్యాటరింగ్ పని వాళ్ళ ముఖం మంచుకొని లోపలికి వెళ్ళాడు. కార్తీక్ మనసులు గేటు దగ్గర ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు. ఒరేయ్, ఆ బిందవాణ్ణి ఆపు అన్నాడు ఒకడు. అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి సామి అని గొంతు మార్చి అడిగాడు. లోపలికి ఏం తీసుకెళ్తున్నావు? మజ్జిగ సామి, పంతులు గారు అడిగారు అన్నాడు అర్జున్ వినయంగా. సరే పో, త్వరగా రా అని వదిలేశాడు. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. మండపం లోపలికి వచ్చాడు. అక్కడ హోమం పొగలు కమ్ముతున్నాయి, మంత్రాల ఘోష వినిపిస్తుంది. స్టేజ్ మీద కార్తీక్ స్నేహ కూర్చుని ఉన్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. వధువరులు ఒకరిని ఒకరు చూసుకోండి అన్నాడు పంతులు. అర్జున్ ఒక మూల స్తంభం చాటున నించుని చూస్తున్నాడు. స్నేహ కళ్ళల్లో ప్రాణం లేదు, యాంత్రికంగా తలతిప్పింది. అర్జున్ ఇప్పుడు ముందుకు వెళ్ళాలి, కానీ స్టేజ్ చుట్టూ కార్తీక్ స్నేహితులు ఉన్నారు. రాఘవరావు గారు స్టేజ్ కింద ముందు వరుసలో ఉన్నారు. నేరుగా అర్జున్ గారి దగ్గరికి వెళ్తే కార్తీక్ అడ్డుకుంటాడు. సాక్ష్యం చూపించేలోపే వాడి మనుషులు తన్ని లాక్కెళ్ళిపోతారు. ఏం చేయాలి? ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలి? పంతులు గారు గట్టిగా మంత్రాలు చదువుతున్నారు. ముహూర్తం ఆసన్నమైంది, జీలకర్ర బెల్లం తీసుకురండి అని అరిచారు. స్నేహ తల్లి జీలకర్ర బెల్లం ముద్దని స్నేహ చేతిలో, కార్తీక్ చేతిలో పెట్టింది. ఇంకా 5 నిమిషాలు. ఆ 5 నిమిషాల్లో స్నేహ తల మీద కార్తీక్ చేయి పెడితే ఇక ఆ బంధం ఖాయమైపోతుంది. అర్జున్ ఇక ఆగలేకపోయాడు. ఆప్రాన్ తీసి పారేశాడు. జోబులోంచి ఫోన్ తీశాడు. స్టేజ్ దగ్గరకు పరుగు లంకించుకున్నాడు. కార్తీక్ మనసి ఒకడు అర్జున్ చూశాడు. ఒరేయ్, అర్జున్ గాడు పట్టుకోండి అని అరిచాడు. ఆ అరుపుకి మండపమంతా ఉలిక్కిపడింది. కార్తీక్ చేతిలోని జీలకర్ర బెల్లం కింద పడింది. స్నేహ వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ రక్తం మరకలతో, చిరిగిన బట్టలతో ఒక యోధుల్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 4 రౌడీలు అర్జున్ అడ్డుకుంటున్నారు. అర్జున్ ఈసారి ఆగలేదు. తన సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు. మొదటి వాడిని గుండెల మీద తన్నాడు. రెండో వాడిని చేత్తో గుద్దాడు. స్నేహ అని గట్టిగా అరిచాడు. స్నేహకు ప్రాణం లేసి వచ్చింది. అర్జున్ అంటూ స్టేజ్ మీద నుంచి లేచింది. రాఘవరావు గారు కోపంతో లేచారు. ఏయ్, ఎవరు నువ్వు? పెళ్లి మండపంలో ఈ గొడవేంటి? అర్జున్ రౌడీలను దాటుకొని స్టేజ్ మెట్ల దగ్గరకు వచ్చాడు. కానీ కార్తీక్ అక్కడికి వచ్చాడు. కార్తీక్ ముఖం భయంతో, కోపంతో ఎర్రగా మారింది. ఒరేయ్, నన్ను చంపకుండా వదిలేయటం నా తప్పు, ఇక్కడే చేస్తావురా అంటూ పక్కనే ఉన్నాం హోమం కర్రను తీసుకుని అర్జున్ మీదకెత్తాడు. స్నేహ అడ్డు వచ్చింది. కార్తీక్ ఆగు అని అరిచింది. కార్తీక్ స్నేహను బలంగా పక్కకు తోశాడు. ఆమె కింద పడిపోయింది. అర్జున్ అది చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. కార్తీక్ చేతిలోని కర్రను పట్టుకుని బలంగా లాగి కార్తీక్ని ఒక్క గుద్దు గుద్దాడు. కార్తీక్ స్టేజ్ మీద కుప్పగూలిపోయాడు. మండపం మొత్తం నిశ్శబ్దమైంది. ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అర్జున్ ఆయాసపడుతూ జోబులోంచి తన ఫోన్ తీసి
రాఘవరావు గారి చేతిలో పెట్టాడు. సా, నన్ను కొట్టండి, చంపండి, కానీ ఒక్క నిమిషం ఈ ఫోన్లో ఉన్న చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం అని అన్నాడు. రాఘవరావు గారు అయోమయంగా ఫోన్ వైపు చూశారు. అందులో కార్తీక్ ఫోటో, పక్కన వాంటెడ్ ఫ్రాడ్ స్టార్ కిరణ్ అని ఉంది. ఎఫ్ఐఆర్లో కాపీలు, అమ్మాయిలను మోసం చేసిన వివరాలు అన్నీ ఉన్నాయి. రాఘవరావు గారి చేతులు వణికాయి. ఆయన కార్తీక్ వైపు చూశారు. కార్తీక్ అప్పుడే లేస్తున్నాడు. రాఘవరావు గారి ముఖంలో మార్పు గమనించాడు. విషయం తెలిసిపోయిందని అర్థమైంది. ఇక నటించి లాభం లేదు. కార్తీక్ వికటంగా నవ్వాడు. జోబులోంచి ఒక చిన్న కత్తి తీశాడు. పెళ్ళికొడుకు మొల్లో కత్తి పెట్టుకోవటం ఆచారం. దాన్ని వాడు ఆయుధంగా మార్చుకున్నాడు. వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి ఆ మెడ మీద కత్తి పెట్టాడు. అందరు అక్కడే ఆగండి, ఎవడైనా ముందుకు వస్తే మీ అమ్మాయి గొంతు కోసేస్తాను అని అరిచాడు కార్తీక్. మండపమంతా ఆహాకారాలు చేసింది. పార్వతమ్మ శృత తప్పడిపోయింది. రాఘవరావు గారు, ఒరే వద్దురా, నా కూతుర్ని ఏం చేయకు అని బతిమలారు. అర్జున్ పిడికిల్ని బిగించాడు. తను సాక్ష్యం చూపించాడు, కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా విషమించింది. స్నేహ ప్రాణం ఇప్పుడు ఆ రాక్షసుడి చేతిలో ఉంది. కార్తీక్ అర్జున్ వైపు చూసి నవ్వాడు. సాక్ష్యం తెచ్చావా? గుడ్. కానీ ఆ సాక్ష్యం ఇప్పుడు ఎందుకు పనికిరాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నాకు దారి ఇవ్వండి. స్నేహ నాతో పాటే వస్తుంది. కారు వరకు వచ్చాక వదిలేస్తాను. అడ్డు వస్తే మాత్రం ఇక్కడే శవాళ్ళేస్తాయి అని బెదిరించాడు. అర్జున్ మెల్లగా అడుగు ముందుకు వేశాడు. కార్తీక్, నీకు కావాల్సింది డబ్బు తప్పించుకోవటం. స్నేహను వదిలే, నేను బందీగా వస్తాను అన్నాడు అర్జున్. నువ్వా? నువ్వు నా శత్రువిరా, నేను నమ్మను. స్నేహ అయితేనే సేఫ్ అంటూ స్నేహ నేర్చుకుంటూ స్టేజ్ దిగటం మొదలుపెట్టాడు కార్తీక్. కత్తి అంచు స్నేహ గొంతు గుచ్చుకుంటుంది. ఆమె భయంతో ఏడుస్తుంది. అర్జున్ కార్తీక్ కళ్ళలోకి చూస్తున్నాడు. కార్తీక్ దృష్టి ఒక్క క్షణం పక్కకు మలితే చాలు, దాడి చేయొచ్చు. కానీ కార్తీక్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మండపం బయట పోలీస్ సైరన్ వినిపించింది. శివ వచ్చాడు. ఆ సైరన్ శబ్దం వినగానే కార్తీక్ కంగారు పడ్డాడు. అతని ఏకాగ్రత దెబ్బతింది. అదే అదనుగా అర్జున్ ఒక పులిలా గాల్లోకి ఎగిరి కార్తీక్ మీదకు దూకాడు. ఊహించని ఈ దాడికి కార్తీక్ తూలిపోయాడు. ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఉన్న పూల అలంకరణ మధ్య పడిపోయారు. కార్తీక్ చేతిలోని కత్తి జారి పక్కన పడింది. అదే అదనుగా స్నేహ పక్కకు జరిగింది. అర్జున్ అని అరిచింది. కార్తీక్ కోలుకొని పక్కనే ఉన్న కత్తిని అందుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అర్జున్ అతని చేతిని బలంగా తొక్కిపెట్టాడు. అర్జున్ కళ్ళల్లో ఇన్నాళ్ళు దాచుకున్న ఆవేదన, స్నేహ పట్ల జరిగిన అన్యాయం అంతా ఆగ్రహంగా మారింది. నా స్నేహ జోలికి వస్తావారా? ఆడపిల్లల జీవితంతో ఆడుకుంటావా అంటూ కార్తీక్ ముఖం మీద పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కార్తీక్ కూడా ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న కులశం తీసుకొని అర్జున్ తల మీద కొట్టాడు. అర్జున్ నుదుటి నుంచి రక్తం కారింది. ఆ దెబ్బకి అర్జున్ కళ్ళు బయర్లు కమ్మాయి. కార్తీక్ అర్జున్ నెట్టేసి స్టేజ్ వెనక వైపు నుంచి పారిపోవడానికి పరుగు తీశాడు. అంతలోనే స్టేజ్ వెనక వైపు నుంచి ఆగరా కిరణ్ అన్న గంభీరమైన గొంతు వినిపించింది. శివ, అతని వెనక 10 మంది పోలీసులు తుపాకులు గురిపెట్టి ఉన్నాయి. కార్తీక్ బిత్తరపోయాడు. వెనక్కి తిరిగాడు. అక్కడ అర్జున్ రక్తం తుడుచుకుంటూ సింహంలా నించున్నాడు. ఇటు పోలీసులు, అటు అర్జున్. తప్పించుకోవడానికి దారి లేదు. శివ ముందుకు వచ్చి కార్తీక్ కాలర్ పట్టుకుని లాగాడు. నీ నాటకం అయిపోయింది రామ్. బెంగళూరు పోలీసులు నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పద లోపల, చిప్పకు తిందుగాని అంటూ బేడీలు వేశారు. మండపంలో ఉన్న జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. నిమిషాల వ్యవధిలో పెళ్లి మండపం రణరంగంగా మారింది. ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. పోలీసులు కార్తీక్ని, అతని గ్యాంగ్ని జీపు ఎక్కించారు. శివ అర్జున్ దగ్గరకు వచ్చాడు. అర్జున్, బాగానే ఉన్నావా అని అడిగాడు. నేను బాగానే ఉన్నాన్రా, టైంకి వచ్చావు, థ్యాంక్స్ అన్నాడు అర్జున్. ఇప్పుడు అందరి దృష్టి రాఘవరావు గారి మీద పడింది.
ఆయన శిలా విగ్రహంలా నించని ఉన్నాడు. ఆయన చేతిలో ఇంకా అర్జున్ ఇచ్చిన ఫోను ఉంది. ఆయన కళ్ళల్లో అవమానం, పశ్చాత్తాపం, భయం అన్నీ కనిపిస్తున్నాయి. తన దేవుళ్ళ పూజించిన అల్లుడు ఒక నేరస్తుడు. తను గర్వంగా చెప్పుకున్న పరువు ఇప్పుడు బజార్న పడింది. ఇదంతా తన మూర్ఖత్వం వల్లే జరిగింది. స్నేహ ఏడుస్తూ తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్న అని పిలిచింది. రాఘవరావు గారు తల ఎత్తలేకపోయారు. నన్ను క్షమించమ్మా. నా పరువు పిచ్చితో నిన్ను చంపేయబోయాను. నీ గొంతు కోసేవాడి చేతిలో నీ జీవితం పెట్టబోయాను. నేను తండ్రిని కాదు, శత్రువుని అంటూ కుప్పగూలిపోయారు. అర్జున్ మెల్లగా రాఘవరావు గారి దగ్గరకు వెళ్ళాడు. సార్ లేవండి అని ఆయన చేతులు పట్టుకుని లేపాడు. మీరు చేస్తుంది తప్పు అని నేను అన్ను సార్. ప్రతి తండ్రి తన కూతురు మహారాణిలా బతకాలని కోరుకుంటాడు. కార్తిక్ దగ్గర ఆస్తి ఉంది, హోదా ఉంది అని చూశారు. కానీ మనిషి గుణం చూడడం మర్చిపోయారు. పరువు అనేది డబ్బులో ఉండస్తా, మనిషి వ్యక్తిత్వంలో ఉంటుంది అని చెప్పాడు అర్జున్. రాఘవరావు గారు అర్జున్ వైపు చూశారు. రక్తం కారుతున్న, బట్టలు చిరిగిపోయిన అర్జున్లో ఒక రాజసం కనిపిస్తుంది. తన ప్రాణాలను తెగించి తన కూతుని కాపాడిన విధానం ఆయన్ను కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. నిన్ను రౌడీ అనుకున్నాను బాబు, కానీ నా కూతురు పాల్ట దేవుడు నువ్వు, నన్ను క్షమించు అని అర్జున్ చేతులు పట్టుకుని ఏడ్చాడు. అర్జున్ నవ్వి అయోసా పెద్దవారు, అలా అనకండి అన్నాడు. అక్కడ ఉన్న బంధువులు, గ్రామస్తులు గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. పాపం రాఘవయ్య గారి పరిస్థితి ఏంటిప్పుడు? పెళ్ళి ఆగిపోయింది, ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి? ముహూర్తం దాటిపోతుంది. పార్వతమ్మ గారు ముందుకు వచ్చారు. ఆమె ఇన్నాళ్ళు భర్త చాటున భయపడే మనిషి. కానీ ఈరోజు ఆమెలో ధైర్యం వచ్చింది. ఆమె నేరుగా భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, జరిగిందేదో జరిగింది. మన అదృష్టం కొద్దీ ఆ మోసగాడి నుంచి మన అమ్మాయి బయటపడింది. దానికి కారణం అర్జున్ బాబు. మన అమ్మాయికి అర్జున్ బాబు అంటే ప్రాణం. అర్జున్ బాబుకి మన అమ్మాయి అంటే ప్రాణం. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఆగిన పెళ్లిని మళ్ళీ జరిపిద్దాం. అర్జున్ బాబుతోనే మన స్నేహ పెళ్లి చేద్దాం అని గట్టిగా చెప్పింది. రాఘవరావు గారు ఆశ్చర్యంగా భార్య వైపు, తర్వాత అర్జున్ వైపు చూశారు. అర్జున్ మౌనంగా నించున్నాడు. స్నేహ కళ్ళల్లో ఆశ మెరుస్తుంది. కానీ అర్జున్ ఒప్పుకుంటాడా? నేను ఆయన్ని ఎంత అవమానించాను అని సందేహించారు రాఘవరావు. అర్జున్ స్నేహ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నన్ను వదిలేయక అర్జున్ అని కళ్ళు వేడుకున్నాయి. అర్జున్ రాఘవరావు గారితో, సా నాకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ స్నేహం చూసుకునే గుండె ధైర్యం ఉంది. ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను అని అన్నాడు. రాఘవరావు గారి మనసు నిండిపోయింది. వెంటనే పంతులు గారి వైపు తిరిగారు. పంతులు గారు, ముహూర్తం ఉందా? పంతులు గారు నవ్వి, మంచి పనికి ఎప్పుడు మంచి ముహూర్తమేనండి. జీలకర్ర బెల్లం రెడీగా ఉంది. వరుడు మారాడు అంతే, వధువురాత మారింది అన్నాడు. అర్జున్ని స్నేహ పక్కన పీటల మీద కూర్చోబెట్టారు. అర్జున్ తన చిరిగిన బట్టలు మార్చుకోలేదు. ముఖం మీద రక్తం పూర్తిగా తుడుచుకోలేదు. కానీ ఆ రూపమే స్నేహకు ప్రపంచంలో అందమైన రూపంలా అనిపించింది. ఎందుకంటే అది ఒక యుద్ధం చేసి గెలిచిన వీరుడి రూపం. మంగళ వాయిద్యాలు మళ్ళీ మోగాయి. ఈసారి అవి శబ్దంలా లేవు, సంగీతంలా ఉన్నాయి. రాఘవరావు గారు స్వయంగా అర్జున్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. నా బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాను బాబు, జాగ్రత్త అని చెప్పారు. మాంగళ్యం తంతునానేనా అని పంతులు గారు మంత్రం చదువుతుండగా అర్జున్ స్నేహమెల్లో 3 ముళ్ళు వేశాడు. ఆ 3 ముళ్ళు కేవలం పెళ్లి బంధానికి కాదు, వారి ప్రేమకు, త్యాగానికి, నమ్మకానికి సాక్ష్యంగా నిలిచాయి. స్నేహ ఆనందంతో అర్జున్ పాదాలకు నమస్కరించింది. అర్జున్ ఆమెను లేపి గుండెలకు హత్తుకున్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. పూల వర్షం కురిపించారు. శివ దూరం నుంచి చూస్తూ, ప్రేమంటే గెలవటమే కాదురా, నిలబెట్టుకోవటం కూడా అనుకొని చిరునవ్వుతో సెల్యూట్ చేశాడు. సంవత్సరం తర్వాత హైదరాబాదులో ఒక అందమైన సాయంత్రం వర్షం పడుతుంది. అర్జున్ స్నేహ
తమ అపార్ట్మెంట్ బాల్కాన్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు. స్నేహ తల అర్జున్ భుజం మీద వాల్చింది. అర్జున్, ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని అడిగింది స్నేహ. అర్జున్ నవ్వి, నేను రాకుండా ఎలా ఉంటాను స్నేహ? నీ కళ్ళల్లో కన్నీరు వస్తే నా గుండెలో సునామీ వస్తుంది. నీ పిలుపు నాకు వినిపించకుండా ఉంటుందా అని అన్నాడు. స్నేహ అతన్ని గట్టిగా హత్తుకుంది. ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవటం కాదు, ఇద్దరు కలిసి ఒకే వైపు చూడడం అని ఎవరో అన్నారు. కానీ నా వరకు ప్రేమంటే కష్టాల్లో కూడా వదిలి వెళ్ళని నీ చెయ్యి పట్టుకుని నడవడమే అంది. అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. బయట వర్షం కురుస్తుంది. వారి ప్రేమలాగే స్వచ్ఛంగా, నిరంతరంగా. ఈ కథ ఇంతతో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.